పవన్ కళ్యాణ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన భార్య అన్నా లెజ్నోవా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. చాలా సంవత్సరాలుగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఇప్పటికి నిర్ణయించుకున్న కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే నువ్వు సర్జరీ చేయించుకోవాలని పట్టుబట్టిందట. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అన్నా లెజ్నోవా రష్యాకు చెందినవారు. సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత అన్నా లెజ్నోవా భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ కుటుంబ జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఆమె సాధారణంగా మీడియాకు చాలా దూరంగా ఉంటారు. పబ్లిక్ ఈవెంట్లో కూడా చాలా అరుదుగానే కనిపిస్తారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన సందర్భాల్లో ఆమె పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తారని ఆయనను దగ్గరికి తెలిసిన వారు చెబుతుంటారు. ఈ ప్రయాణంలో అన్నా లెజ్నోవా ఆయనకు మద్దతుగా నిలిచారని అభిమానులు భావిస్తుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అన్నా లెజ్నోవాను ఎంతో గౌరవిస్తారు. ఆమె ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండి తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలోనూ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ఆయన విజయాల వెనుక కుటుంబ సభ్యుల సహకారం కూడా ఒక ముఖ్యమైన కారణమని అభిమానులు భావిస్తారు. అందులో అన్నా లెజ్నోవా పాత్ర కూడా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.